ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకొక వర్గం పోయింది. అదేదో అంటారు కదా, కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని. ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిస్థితి అది. రెడ్లు ఎక్కడికి పోతారు, రెడ్లకు మనం తప్పి ఇంకెవరు దిక్కున్నారు అనుకున్నారు. అదే సందర్భంలో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అన్నారు. బీసీలు తెలుగుదేశానికి వేసేవాళ్ళు తెలుగుదేశానికి వేశారు, ఒక 5%, 10% ఇటు వచ్చి ఉంటారు. అట్లాగే ఎస్సీలు తెలుగుదేశానికి వేసేవాళ్ళు తెలుగుదేశానికి వేశారు, వైసీపీకి వేసేవాళ్ళు వైసీపీకి వేశారు. అంటే అక్కడేమి పోలరైజ్ అయిపోయి ఇట్లా అంటున్నాడు కదా అని ఇటేం రాల. ఎస్సీలైనా, ఎస్టీలైనా, ముస్లింలైనా, బీసీలైనా తెలుగుదేశం ఓటర్లు తెలుగుదేశానికి వేశారు, వైసీపీ ఓటర్లు వైసీపీకి వేశారు. అదే సందర్భంలో మేము వద్దనుకుంటున్నాడు కదా అని రెడ్లు, ఓసీ వర్గాలన్నీ దూరమైనాయి, ఓసీ వర్గాలు ఏకమైనాయి. మొట్టమొదటిసారి సోషల్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ జరిగింది. కమ్మ, కాపు, రెడ్డి, రాజు, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు పోలరైజ్ అయినాయి. ఇది పోలరైజ్ అయితే ఎట్లుంటుందో ఇప్పుడు కనబడింది. ఈ పోలరైజేషన్ ఇంపాక్టే ఇంత ఘన విజయం. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అదే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేమో వాళ్ళ పార్టీ లాయల్టీ ప్రకారమే ఓటేశారు. అయితే గీతే ఒక 5-10% అటు ఇటు అయ్యి ఉంటుంది. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ ఓట్లు అటుకు పోయినాయి. మైనార్టీ క్రిందసారి 80% వేస్తే ఈసారి 70% వేశారు, 30% మంది అటే వేశారు. అదే సందర్భంలో బీసీలు గట్టిగానే కూటమికే వేశారు. వైసీపీ కంటే మెజార్టీ కూటమికే వచ్చింది. 60% దాకా, 60-70% దాకా అటే వేశారు. అదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీలు 80-20, 70-30. గతంలో దాని మీద ఇంకో 10% అటే వెళ్ళారు కానీ ఇటు రాల. అది సంక్షేమ పథకాలు ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ ఇస్తారని. ఎందుకంటే 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు కాబట్టి అటుకు వెళ్ళిపోయింది. అదే సందర్భంలో ఇటుకు వచ్చేటప్పటికి ఉన్నటువంటి రెడ్లు వెళ్ళిపోయారు. అందుకనే రాయలసీమ దాదాపు తుడుచుకుపోవడం అయింది. 41 స్థానాలు రాయలసీమలో ఎన్టీ రామారావు గారి వల్ల కూడా కాలేదు, చంద్రబాబు గారికి గతంలో ఎప్పుడు సాధ్యం కాలేదు. ఒక రకంగా చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి దారాదత్తం చేసినటువంటిది. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి వాళ్ళందరూ పోలరైజ్ అవ్వడం, జగన్ సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది రివర్స్ ఇంజనీరింగ్గా పనిచేసింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది.